వెల్కమ్ బ్యాక్. సో నేను ఈరోజు కార్న్ హస్క్తో ఫ్లవర్స్ చూపించబోతున్నాను మీకు. సో ఇది సన్లో డ్రై చేసిన కార్న్ హస్క్ అనమాట. అండ్ మేకప్ ది స్పాంజ్ ఇంట్లో ఉంటే ఇది యూస్ చేసుకుంటున్నాను. అలానే థ్రెడ్, స్కెచెస్ అండ్ సిజర్స్. సో ఇప్పుడు మనం ఈ స్పాంజ్కి అయితే మన కార్న్ హస్క్ని మనం కవర్ చేసేసి దాన్ని మనం థ్రెడ్ తోటి కట్టేసుకున్నాము. మోస్ట్లీ ఈ స్పాంజ్ కూడా అవసరం లేదు, లోపల మనం కార్న్ హస్క్వే పీసెస్ ఫిల్లింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను పెద్ద ఫ్లవర్ని ఇలా ఆర్ ఇంకొక డిఫరెంట్ స్టైల్ కూడా ఉందన్నమాట. సో దాన్ని నేను ఫస్ట్ చిన్న ఫ్లవర్కి అయితే చేస్తాను. సో కార్న్ హస్క్ ఒక పీస్కి అనమాట అటు ఇటు కట్ చేసుకొని కొంచెం ఈవెన్గా చేసుకొని సెంటర్లోకి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం ట్విస్ట్ చేసుకున్నాము. చేసేసుకున్న తర్వాత ఒకదాని లోపల ఒకటి ఇన్సర్ట్ చేసేసుకొని ఇప్పుడు మన పెటల్ షేప్ అయితే వచ్చేస్తుంది. కింద ఓపెన్ది మనం థ్రెడ్ తోటి కట్టేసుకున్నాము. అలా మన స్మాల్ ఫ్లవర్కి లోపల ఇన్నర్ ఒక సైజ్ ఫ్లవర్, అవుటర్ ఇంకొంచెం పెద్ద సైజ్ పెటల్స్ చేయబోతున్నాను అనమాట. ఇంట్లో చిన్న స్పాంజ్ ఉంటే దానికి కూడా నేను ఇలా కట్టేసుకున్నాను. సో నేను కొన్ని చిన్న పెటల్స్ చేసేసుకున్నాను, పెద్ద పెటల్స్ కూడా చేసేసుకున్నాను. సో మన పెటల్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన పెటల్స్ని రివర్స్ చేసుకుందాం అన్నమాట. అంటే పెటల్ ఓపెనింగ్ అవుట్ సైడ్కి ఉన్నట్టు మనము. ఫస్ట్ చిన్న పెటల్స్ని నేను దాని తర్వాత ఒకటి మన బడ్కి పెట్టేస్తున్నాను. దాన్ని మన దారంతో కట్టేసుకుంటున్నాను. పెద్ద పెటల్స్ అనమాట. సో పెద్ద పెటల్స్ కూడా నేను ఇలా కొంచెం దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఆపోజిట్ సైడ్కే చేసుకున్నాను అవి కూడా. సో వీటిని కూడా అన్నీ ప్లేస్ చేసేసుకుంటే ఈ ఫ్లవర్స్ బయట అయితే ప్రైజీ అనమాట. జస్ట్ పాలిష్ వేస్ లాగా చేస్తారు. అయిపోయింది మన ఫ్లవర్. సో స్మాల్ ఫ్లవర్ అయితే అయిపోయింది. చూసారా, కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటే మన ఫ్లవర్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు బిగ్ ఫ్లవర్ని నేను ఇందాక మీకు ఒక స్టైల్ చూపించాను కదా, నాకు అయితే ఈ పెటల్ స్టైలే ఎక్కువ ఇష్టం అనమాట. సో నేను అదే నచ్చింది కాబట్టి నేను అదే చేద్దాము అని ఆలోచిస్తున్నాను. సో నేను ఈ స్పాంజ్ కొంచెం చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. సో స్పాంజ్ కూడా అది తీసేసి లోపల ఫిల్ చేసేసి లోపల అదే మన బర్డ్కి బేస్ లాగా అనమాట. సో పెద్ద పెటల్స్ కూడా సేమ్ ప్రాసెస్ తోటి టై చేసేసుకొని అలా కొన్ని పెటల్స్ చేసేసుకున్నాను. నేను దీనికైతే ఓన్లీ సింగిల్ లైన్ అనమాట, ఓన్లీ బిగ్ పెటల్స్ చేసేసుకొని వాటిని కూడా థ్రెడ్ తోటి అన్నీ అటాచ్ చేసేసుకున్నాను. సో మన బిగ్ ఫ్లవర్ స్మాల్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే స్కెచెస్ తోటి కలరింగ్ చేసుకున్నాను. బట్ మనకు కావాలంటే పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు స్కెచెస్ కొంచెం బెటర్ అనిపించింది పెయింటింగ్ కన్నా. పెయింటింగ్ అయితే మొత్తానికి వేసినట్టే అనిపిస్తుంది. నేను లీవ్స్ తీసుకున్నాను. ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ మన ఇంట్లో ఉంటున్నాయి కదా, గ్రీన్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఆరెంజే ఉంది. సో దీన్ని నేను 2 హాఫ్స్గా చేసుకొని నేను ఒక సెంటర్ పోర్షన్ తీసుకొని దాన్ని థ్రెడ్ తోటి మనం ఒక లోపు దానికి థ్రెడ్ తోటి కట్టేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈవెన్గా కవర్ని నేనైతే కట్ చేసేసుకున్నాను. అండ్ రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ లోపు అనేది కింద ఉండాలి, పైనకి మనకి ఇలా ఆ లీఫ్ స్ట్రక్చర్ ఉంది చూసారా, ఆ వెయిన్స్వి అవన్నీ కనిపించాలన్నమాట. సో నేను ఫైర్తో అయితే దీన్ని కార్నర్స్కి ఫస్ట్ అయితే ఫైర్ తోటి దాన్ని కొంచెం స్ట్రెంగ్త్ ఇస్తున్నాను అనమాట. అలానే ఇప్పుడు మధ్యలో లీఫ్ టెక్స్చర్ కోసము సో మధ్యలో కూడా అక్కడ కూడా నేను ఫైర్ యూస్ చేస్తున్నాను. జాగ్రత్తగా చేయాలి ఇది. చూసారుగా అయితే లీఫ్ షేప్ వచ్చేసింది మనకి.
చేసుకోవచ్చు. సో ఒక స్మాల్ హోల్స్ చేసుకొని క్లాత్లోకి నేనైతే ఈ ఫ్లవర్స్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. అలానే మన ఇది గ్రీన్ ప్లాస్టిక్ కవర్ అంటే మనకి ఇష్యూ ఉండేది కాదు, బట్ కొంచెం ఆరెంజ్ కాబట్టి కొంచెం గ్రీనిష్ కోసం నేను మళ్ళీ స్కెచ్ తోటి అలా దానికి మీద కొంచెం డిజైన్ చేశాను. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్. అయితే కింద ఇంకా మనకి కార్న్ హస్క్ అయితే మిగిలిపోయింది కదా, సో దాన్ని నేను జిగ్జాగ్గా ఫోల్డ్ చేసేసి అలా అన్నిటినీ కుట్టేసుకున్నాను అనమాట. కుట్టేసుకొని ఒక క్లిప్ అయితే ఉంటే ఆ క్లిప్ దాని కింద అటాచ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మన ఫ్రేమ్కి కింద బార్డర్కి అక్కడ యాడ్ చేసేసుకున్నాను అనమాట.